హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SriNee World. ఇవాల్టి మన వీడియోలో సంక్రాంతి కోసం 2 రకాల రెసిపీస్ చూడబోతున్నామండి. ముందుగా చెక్కలు. పిండిని ఒకసారి ఇలా కలిపి చూడండి. చెక్కలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా మనం ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు పిండి తీసుకోవాలండి. బియ్యపిండిని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి అనేది గోరువెచ్చగా తయారవుతుందండి. దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గంట సేపు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ అస్సలు అవసరం ఉండదండి. ఎందుకంటే మనం 1 కప్పు వాటర్ తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి వాటర్ అస్సలు అవసరం పడదు. అందుకని దీన్ని బాగా ఇప్పుడు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే మనకి చెక్కలు కరెక్ట్ మీడియం సైజ్ వస్తాయండి. ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పెద్ద బాల్స్ చేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న పిండిని అంతటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకైతే బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అప్పలలాగా చేసుకోవడం కోసం పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ తీసుకొని 2 వైపులా ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి పూరీ ప్రెషర్తో చేస్తే ఇవి చాలా పల్చగా కరెక్ట్గా వస్తాయండి. ఒకవేళ ఇది లేదు అనుకుంటే చేయితో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఈలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అప్పాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ ప్రెస్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా మనకి హీట్ అయ్యింది. మనం రెడీ చేసుకున్న ఈ అప్పాలని ఒకదాని తర్వాత ఒకటి మనకి కడాయిలో ఎన్ని పడితే అన్నీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి గట్టిగా వస్తాయి, క్రిస్పీగా రావన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీలుస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని అప్పాలని ఫ్రై చేసుకోవాలి. పిండిని ఒక్కసారి ఇలా కలిపి చూడండి. మనకి చెక్కలైతే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసుకుంటారు. చూసారు కదా, ఇలాగే మనం అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మన హాట్ రెసిపీ చెక్కలు అయితే రెడీ అయిపోయాయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మోతిచూర్ లడ్డు. బూందీ గరిట లేకుండా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. మనం ఎంత మంచి క్వాలిటీ శనగపిండి తీసుకున్నా కానీ ఒకసారి ఇలా జల్లించుకున్నామంటే మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. బయట మనకి మోతిచూర్ లడ్డు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, అందుకే నేను ఇక్కడ యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు బూందీ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బూందీ ఎందులో చేసుకోవాలో చూద్దామండి. బూందీ గరిట అందరి ఇళ్లలో ఉండదు కదా, బట్ ఇలా చిల్లుల గిన్నె అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. దీంతో మనం బూందీ ఈజీగా చేసుకోవచ్చు.
ఇది హీట్ రాకుండా ఉండడం కోసం పట్టుకారు ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఒక గరిట పిండి వేసుకొని బూందీ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపు కడాయి ఉంటుంది కదా, దాంతో ఫుల్గా వేసానండి. అలా ఫుల్గా వేసి లైట్గా ఇలా రుద్దామంటే మనకి కింద బూందీ దిగుతుందన్నమాట. ఈ బూందీ మనకి క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం 1 నిమిషం అలా ఫ్రై అయితే సరిపోతుంది. బూందీ వేగిన తర్వాత దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలాగే మనం బూందీ అంతా కూడా రెడీ చేసుకోవాలి. ఒకసారి బూందీ వేసిన తర్వాత అడుగున మనం ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటే కూడా మనకి బూందీ అనేది తోకల్లాగా రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా అంతా బూందీని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి బూందీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసుకున్న బూందీని ఇందులో యాడ్ చేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసామంటే చూస్తున్నారు కదా, ఇలా సన్న బూందీలాగా రెడీ అవుతుంది. ఇలాగే మనం అంతా కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. దాంతోనే 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఈ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత మనకి 5 నుండి 8 నిమిషాలు మనకి ఇది బాయిల్ అయితే సరిపోతుందండి. మనకి ఎలాంటి పాకము రానవసరం లేదు. ఒక 8 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బూందీ, అది యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి ఇది దగ్గర పడుతుందండి, షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసి ఈ రెండింటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సహా బూందీ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. ఈ నట్స్ అనేది మన చాయిస్ అండి, కావాలంటే బాదం, పిస్తా, మెలాన్ సీడ్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని నట్స్ గార్నిషింగ్ కోసం ఉంచానండి, మిగతావన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి అనేది బూందీ మిక్చర్లో బాగా కలిసేలాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని చేసుకోవాలి. ఇవి మనకి బూందీ లడ్డూలాగా వేడిగా ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదండి, ఇవి చల్లారాక కూడా చేసుకోవచ్చు. మనకి లడ్డు అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మనకి కావాల్సినట్టుగా లడ్డూల్ని చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఇంతేనండి లడ్డు. ఈ పండగకి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.